యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దావోస్లో అందరినీ దృష్టి ఆకర్షించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. టూరిజం శాఖ మంత్రిగా చేసిన రోజాకి దావోస్ ఎక్కడ ఉందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వస్తున్నాం. ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అదేవిధంగా త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. తల్లికి వందనం ఏదైతే మేము ఇచ్చినటువంటి తల్లికి వందన కార్యక్రమాన్ని జూన్లో అయిపోతా ఉన్నాం. మిగతా సంక్షేమ కార్యక్రమాలను కూడా చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ కూడా త్వరలోనే మళ్ళీ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇలా మరి తీసుకొచ్చిన కనుక లోకేష్ గారు. అలాగే టీసీఎస్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ కానీ, గ్రీన్కో కానీ, ఇలా అనేక కంపెనీలు, పీపుల్ టెక్, అనేక పరిశ్రమలు వాళ్ళ రావడానికి రోజులైంది. అందరూ కూడా రెడీగా ఉన్నారు వర్క్ స్టార్ట్ చేయడానికి. దానికి కావాల్సినటువంటి అనుమతులు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఇదివరకులాగా ఎవరైనా పర్మిషన్ పెట్టుకుంటే వాటి పర్మిషన్స్ కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వేదిక చేయాలని, వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా